హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిఎంసిలో ఒక స్పెషల్ షో చేయబోతున్నాం. మన పరిపత్రి గారు యుఎస్ నుంచి ఇండియా రావడం, 3 వీక్స్ ఇక్కడ ఎన్నో పిఎస్ఎస్ఎం ఈవెంట్స్ అటెండ్ అవ్వడం అండ్ ఎన్నో వండర్ఫుల్ మెసేజెస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు మన షోలో పరిపత్రి గారితో పిఎస్ఎస్ఎంలో రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ అండ్ హైలైట్స్ గురించి అందరం డిస్కస్ చేద్దాం. హలో మ్యామ్, వెల్కమ్. అండ్ పరిపత్రి గారితో పాటు మన చందు గారు ఉన్నారు. అండ్ ప్యానల్ డిస్కషన్లో మనతో పాటు తిరుపతి నుంచి రవీంద్ర గారు అండ్ పైమా విశ్వ ఉన్నారనమాట. సో లెట్ us begin the show. Yes. Hello to you both. Hi. Hi. యుఎస్లో సక్సెస్ఫుల్గా MMS3 కంప్లీట్ చేసుకొని వచ్చారు. అండ్ ముచ్చటగా మూడోసారి అన్నట్టుగా LAలో అద్భుతంగా ఈవెంట్ జరిగింది. ఒక పెద్ద థియేట్రికల్ స్పేస్లో 3 days ఈవెంట్, అది యుఎస్ లాంటి దేశంలో. అండ్ ఆ వీడియోస్ చూస్తుంటేనే మాకు ఎంత బాగా అనిపించిందో అసలు. సో దాని గురించి మీ యొక్క హైలైట్స్ మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాం. వెల్, నాకంటే ఐ థింక్ చందు చెప్పడం బెస్ట్. సో చందుతో మొదలెడదాం. యా, సో ఈ MMS అనేది మెగా మెడిటేషన్ సమ్మిట్. సో ఫస్ట్ మెగా మెడిటేషన్ సమ్మిట్ డాలస్లో జరిగింది. అండ్ ఆ ఈవెంట్ అందరి పిరమిడ్ మాస్టర్స్ ఆఫ్ కంప్లీట్ యూఎస్ అందరినీ కూడా ఒక ప్లేస్కి తీసుకొచ్చేదానికి దర్ వాజ్ అ గ్రేట్ స్టార్ట్ ఫ్రమ్ PSSM గ్లోబల్ అండ్ PSM USA. సెకండ్ ర్యాలీ ఎన్సీలో జరిగింది. దానికి పత్రి మేడం గారు రావడం, దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్. అండ్ సెకండ్ ఈవెంట్కి ఇంకొక ఎక్స్టెన్షన్ ఏంటి అంటే చాలామంది గ్లోబల్ స్పీకర్స్ అందరు కూడా రావడం జరిగింది. సో ఫస్ట్ ఈవెంట్ ఎలా అయితే మన మాస్టర్స్ అందరం అక్కడ యుఎస్లో ఉన్న మాస్టర్స్ అందరూ ఎలాగైతే గ్యాదర్ అయ్యారో, సో సెకండ్ ఈవెంట్కి ఒక అడిషన్ ఏంటంటే అక్కడున్న గ్లోబల్ స్పీకర్స్ యాడ్ అవ్వడం. థర్డ్, ఇంకొక రీసెంట్గా జరిగిన MMS3 LAలో జరగడం అనేది దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద హోల్ గ్లోబల్ PSSM అంతటి కూడా. ఎందుకంటే యుఎస్లో LA ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ అనమాట. అండ్ మన ఇండియాలో బాంబే అంటే ఎంత ఎగ్జాక్ట్గా LA అంటే అలాంటి ఏరియా అనమాట. సో అక్కడ ఈవెంట్ చేయడం అనేది దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ అందరికీ కూడా. సో అక్కడ ఒక కరేజియస్, ఒక డేరింగ్ డెసిషన్ అని చెప్పొచ్చు. అక్కడ మన ఇందాక ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఒక థియేట్రికల్ ఒక హాల్లో అండ్ ఆ బిగ్ స్క్రీన్లో అండ్ అంతమంది గ్లోబల్ మాస్టర్స్తో పాటు ఈసారి అడిషన్ ఏంటంటే ఈవెన్ ఆడియన్స్లో కూడా డైవర్సిఫైడ్ అనే ఒక కాన్సెప్ట్తో, బికాజ్ ప్రతి MMS కూడా ఒక కాన్సెప్ట్తో రావడం జరుగుతుందన్నమాట. సో థర్డ్ MMSలో ఒక మెయిన్ ఒక అజెండా ఏంటి అంటే డైవర్సిఫైడ్, అంటే అందరు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ స్పీకర్స్ అందరినీ కూడా గ్లోబల్ స్పీకర్స్ అండ్ సేమ్ టైం ఆడియన్స్లో కూడా పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళు ఉండాలని. సో అలాగా ఆ ఒక అజెండాతో ఒక వర్క్ చేయడం అనేది జరిగింది లాస్ట్ మోర్ దెన్ 8 monthsగా. అందరు మాస్టర్స్ అందరూ కూడా పరిపత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అండ్ కంప్లీట్ ఆ కోక్రియేషన్ అనేది అద్భుతంగా జరిగింది. అండ్ మోర్ దెన్ 600 people గ్యాదరింగ్ అనేది. అండ్ ఆ ఒక ఈవెంట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యుఎస్ అండ్ LA. అలాంటి గొప్ప ఈవెంట్స్ అక్కడ జరిగినప్పుడు మిగతా అన్ని కంట్రీస్ కానీ ఎక్కడెక్కడైతే మన మూమెంట్ ఉందో ఒక మోర్ దెన్ 60 countries ఎస్టాబ్లిష్ అయినాయి PSSM సెంటర్స్ కావచ్చు, పిరమిడ్ మాస్టర్స్ కావచ్చు. అక్కడ వాళ్ళు ఒక మేము ఇక్కడ లోన్లీగా ఉన్నాము అండ్ మాకు ఇంకా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఈవెంట్స్ చేయాలన్న ఆ తపన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క LA ఈవెంట్ అనేది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అండ్ సేమ్ టైం గ్రేట్ ఇన్స్పిరేషన్. వాళ్ళ కంట్రీస్లో ఎలా చేయాలి, ఏ ఫార్మాట్లో చేయాలి అండ్ ఇండియాలో అనేది ఇట్స్ కంప్లీట్గా సార్ ఒక ఎస్టాబ్లిష్ చేసిన మూమెంట్, వాలంటీర్స్ అన్ని చోట్ల పిరమిడ్ సెంటర్స్ అంతా కూడా ఉన్నాయి. బట్ అక్కడ చేయడం అనేది దట్ వాజ్ గ్రేట్ ఛాలెంజ్. అట్ సేమ్ టైం ఈ MMS3 అయితే రీసెంట్గా జరిగిందో ఆ ఎనర్జీ రిపిల్స్ అనేవి త్రూ అవుట్ గ్లోబ్
రీచ్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కానీ అండ్ యూరోప్లో ఎస్పెషల్లీ అక్కడికి వచ్చిన వన్ ఆఫ్ ద స్పీకర్ ఇవాన్, అతను చాలా ఇన్స్పైర్ అయ్యారు. అండ్ ఫస్ట్ రోలో కూర్చొని ప్రతి ఒక్క యాక్టివిటీ, ఆ ఈవెంట్ ఫ్లో, ఆ స్పీకర్స్ ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ లాగా విన్నారు ఆయన. కానీ బెస్ట్ పార్ట్ ఏంటి చందు చెప్పలే, పర్ఫెక్ట్ టైమింగ్లో అయ్యింది. ఒక్క నిమిషం ఎక్కువ కాలేదు, అంటే డిలే కాలేదు. అన్ని టైం టు టైం ప్రకారంగా ఏది డిలే కాకుండా కంప్లీట్ అయింది. ఐ థింక్ దట్ వాజ్ ద హైలైట్. మెయిన్ హైలైట్. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ ద పిఎస్ఎస్ఎం హిస్టరీ అనుకున్న స్కెడ్యూల్ ప్రాపర్గా 5 o'clock ఎండ్ అవ్వడం. అంటే 5 o'clock మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 వరకు ఏవైతే స్కెడ్యూల్ అయినాయో ఆన్ పేపర్, ఆన్ స్టేజ్లో అవ్వడం అనేది దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్. అంత స్ట్రక్చర్డ్గా వెళ్ళడం అనేది, ఎంతో ప్లానింగ్, ఒక డిసిప్లిన్ ఉంటేనే జరుగుతుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్. అండ్ ఇవాన్ గారు చాలా ఇన్స్పైర్ అయ్యి, అంత స్ట్రక్చర్డ్గా ఆన్ టైంలో చేసిన దానికి ఎంత ఇన్స్పైర్ అంటే, ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ స్టైల్కి ఏ మాత్రం తక్కువ కాకుండా జరిగిందని తను సాటిస్ఫై అవ్వడానికి కాకుండా, అండ్ ఈ వాంట్స్ టు కండక్ట్ ఎంఎంఎస్ ఇన్ యూరప్ విత్ పిఎస్ఎస్ఎం. దట్ వాజ్ ద బెస్ట్ అవుట్కమ్ ఐ కెన్ సే. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్. అంటే మనం ఒక డిసిప్లిన్గా, ఒక కమిట్మెంట్తో చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్, అవుట్కమ్ అనేది ఒక కాంటినెంటే కంప్లీట్ కదిలించేంతగా ఆ రిపిల్స్ అనేది వెళ్ళడం అనేది ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్. దట్స్ వాట్ ఐ హావ్ సీన్, ఐ విట్నెస్డ్. మెయిన్గా ఈవెంట్కి హీలింగ్ ఎల్ఏ అని యాడ్ చేశారు. అవును. సో అది ఎలా జరిగింది, ఎందుకు అలా పెట్టాలనిపించింది మీకు? యాక్చువల్లీ నేను పెట్టలేదు అది. వన్ ఆఫ్ అవర్ స్పానిష్ మాస్టర్స్ వెరానికా అని, వాళ్ళు కాల్లో మేము మాట్లాడుతున్నాం అనమాట, ఏం థీమ్ పెట్టాలి. ఒక థీమ్ పెడితే అది ఒక ఇంటెన్షన్, సంకల్పం దాని మీద ఉంటుంది అని. సో అలా ఆలోచిస్తుంటే అప్పుడే ఎల్ఏలో జనవరిలో ఒక పెద్ద ఫైర్ జరిగింది. ఒక 12,000 acres కాలిపోయాయి ఫైర్తో. సో ఇల్లులు అన్ని, సెలబ్రిటీస్ ఇల్లులు. సో ఇట్స్ అ బిగ్ ఫైర్ అనమాట. ఆ తర్వాత రీసెంట్గా రాయట్స్ అవి జరగడం. సో చాలా జరుగుతున్నాయి ఇయర్. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఎంఎంఎస్ ఎల్ఏ అని అనౌన్స్ చేశామో అప్పటి నుంచి ఏదో ఒకటి అవుతోంది ఎల్ఏలో. సో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ మనం ఇలా చూస్ చేసుకున్నాం అండ్ ఇలా అంతా అవుతోంది ఎల్ఏలో. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో హీలింగ్ ఎల్ఏ పెట్టడం, అలా పెడితే మొత్తం కమ్యూనిటీ వస్తుంది మన దగ్గరికి అని చెప్పి ఆ ఒక థాట్తో వెరానికా అని మన స్పానిష్ మాస్టర్ ఆవిడ సజెస్ట్ చేసింది. ఆవిడ సజెస్ట్ చేస్తే అందరూ ఎస్ అని అలాగే వెళ్ళిపోయాం. సో కానీ అది చాలా, అది కమ్యూనిటీ లీడర్స్ని అందరినీ తీసుకొచ్చింది ఆ థీమ్ వల్ల. మీరు స్పానిష్ అని చెప్పడంతో ఇంకొక విషయం గుర్తొస్తుంది, ఈసారి కల్చరల్స్ వేర్ టాప్ నాచ్. అవును, అబ్సల్యూట్లీ డిఫరెంట్. నిజంగా గ్లోబల్ అంటే ఆ స్థాయిలో ఉన్నట్టు ఒక ఇండియన్ ఫ్లేవర్ చూసాము, చైనీస్ ఫ్లేవర్ చూసాము, అండ్ స్పీకర్స్ కూడా వేరీడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము. అవును, జస్ట్ వెల్ డిజైన్. అండ్ ఈవెన్ యాంకర్స్ కూడా మన లిండా లీ, చైనీస్ మాస్టర్, ఆవిడ చేసింది. సో ఈసారి నిజంగా స్టేజ్ మాత్రం ఇట్ వాజ్ సూపర్ హైలైట్. అండ్ స్టేజ్ ఎలా ఉంది, మన పిఎస్ఎస్ఎం బ్యానర్ ఇంత పెద్దగా పెట్టి అక్కడ పత్రిజీ అండ్ స్వర్ణమాల ఇద్దరు ఫోటోలు పెట్టడం. అంటే మనం అనుకుంటాం, మీరు చెప్పండి ఇప్పుడు, యాక్చువల్లీ మేము క్వశ్చన్లు అడుగుదాం. కాదు, సోక్రటిస్ మాస్టర్, మీ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా నచ్చింది. ఇక్కడ చాలామంది అంటారు, నేను విన్నాను మీరు గ్రౌండ్లో ఉంటారు కాబట్టి మీరు చెప్పండి అది కరెక్టా కాదా అని. అంటే మనం పత్రిజీ పేరు చెప్పినా, ఇలా పిఎస్ఎస్ఎం అని చెప్పినా మనుషులు రారు అని కొంతమంది అంటూ ఉంటారు. అలాంటి టైంలో మేము యుఎస్ఏలో ఇంత పెద్దగా పిఎస్ఎస్ఎం అని అక్కడ లెటర్స్ కూడా పెట్టాం, రైట్? లెటర్స్ పెద్దగా పిఎస్ఎస్ఎం అని పెట్టి, ఎవరైతే యాక్చువల్లీ ఇది ఈవెంట్ చూడలేదో ప్లీజ్ వెళ్ళి ఎంఎంఎస్ పిఎంసి యుఎస్ఏ అని టైప్ చేస్తే వస్తుంది, మీరు చూడండి. అలాంటిది మేము అక్కడ పెట్టి చేసాము. ఇక్కడ అలా అంటున్నారా, అలా ఏమైనా మీరు విన్నారా గ్రౌండ్లో?
మన ఇండియాలో పిఎస్ఎస్ఎం అంటేనే పత్రి సారు అందరికి గుర్తొచ్చేస్తారు. అవును. ఇది కామన్ థింగ్ అయిపోయింది. రెండోది అలాంటిది ఇప్పుడు మీరు వరల్డ్ అమెరికా యూఎస్లో అట్లా పోయేసి పిఎస్ఎస్ఎం అంటే ఇక్కడ ఎవరికైనా తెలుసా తెలీదా, మీరు ఇండియా బ్యానర్ని తీసుకుని పోయి అక్కడ పెట్టడం అనేది ఇక్కడ వాళ్ళకి ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ కామన్ థింగ్గా జరిగిపోతుంది. అవును. అలాగే ఎంఎంఎస్ అని అంటే మేము ఎప్పుడో ఇంతకుముందు ఫోన్స్ కొత్తగా ఉన్నప్పుడు ఎంఎంఎస్ అంటే చిన్న చిన్న వీడియోలు చేసి పంపించుకునేవాళ్ళం. ఇదేదో వీళ్ళు అలాంటిది ఏదో చేస్తున్నారు అని కొంచెం మొదట అలా అనుకున్నారు. కానీ తర్వాత కొందరికి తెలిసిందేమంటే ఇక్కడ మన ఇండియాలో కూడా ధ్యాన మహాయజ్ఞాలు ఎలా చేస్తున్నారో మీరు ఫారిన్లో కూడా ఆ విధంగా కండక్ట్ చేస్తున్నారనేసి. అంటే మన పిఎస్ఎస్ఎం ఇండియాకే పరిమితం కాదు, ప్రపంచంలో ప్రపంచ శాంతి కోసం అక్కడ కూడా చేస్తున్నారనేసి ఇక్కడ నార్మల్. అంటే రెండోది ఏమంటే మీరు ఇండియాలో లేరు కాబట్టి పత్రి సార్ తర్వాత అక్కడ చేస్తున్నారనే విషయం మీరు ఏదో సైలెంట్గా ఉండాలనుకున్నారు. కానీ ఈ మూమెంట్ని ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారనే ఒక ఆనందంతో మేమంతా పిరమిడ్ మాస్టర్లుగా ఇక్కడ ఉన్నాం. ఇది మా భావం. సో విశ్వ, అబౌట్ యూ. సో నా పేరు విశ్వ, ఐఎమ్ ఎ మెడిటేషన్ కోచ్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పైమా టీమ్. సో నా క్వశ్చన్ ఏంటంటే అక్క, మీకు సార్ ఇక్కడ స్క్రాచ్ నుంచి పిఎస్ఎస్ఎంని స్టార్ట్ చేశారు. ఒక్కో ఇంటికి వెళ్ళి ఒక్కో మాస్టర్ని మీట్ చేసి, సో ఒక పెద్ద రెవల్యూషన్ మూమెంట్ని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఆ గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి మీరు యుఎస్లో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసి ఉంటారు. సో మీరు పత్రి సార్ నుంచి నేర్చుకున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, అండ్ ముందు వచ్చే మాస్టర్స్ లీడర్స్గా ఎలా ఎదగాలి? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది మాస్టర్స్ ఉన్నారు పనిచేయడానికి. కానీ నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఆయన దగ్గర నుంచి గ్లోబల్ లెవెల్లో వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం మన కంఫర్ట్ జోన్ని వదలాలి. అంటే ఆయన ఫస్ట్ తెలుగు రాష్ట్రంలో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు ఇలా వెళ్ళడం. అంటే తను అరే మన రాష్ట్రంలో చాలు అనుకొని ఉంటే ఎప్పుడు అది ధ్యాన భారత్ అయి ఉండేది కాదు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొరియా వెళ్ళాడు, ఆస్ట్రేలియా, యూరోప్, యుఎస్ ఆయన కూడా తిరిగారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆ ఆడియన్స్ ప్రకారంగా ఆయన ఆ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనదే గొప్ప, మనలాగే చెప్పాలి అని ఎప్పుడు ఆయన అనుకోలేదు. సో అదే ఆ ఫార్ములానే పట్టుకొని అక్కడ కూడా వేరే దేశాల వాళ్ళతో మాట్లాడడానికి, అంటే చైనీస్ కానీ స్పానిష్ కానీ ఏ కంట్రీ అయినా వాళ్ళ యొక్క గ్రూప్స్లో జాయిన్ అవ్వడం, వాళ్ళు చెప్పేది మనం నేర్చుకొని మనది వాళ్ళకి చెప్పడం, ఇలా ఒక పేషెన్స్తో చేస్తేనే ఇది అవుతుంది. అంతేగాని మనం అరే ఇక్కడ బాగుంది మన గ్రూప్లోనే ఉందాం, మనమే మన భాషలోనే మాట్లాడదాం అని అనుకుంటే అవ్వదు. సో అదొకటి, ఆ క్వాలిటీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాం. ఎంత మన అన్కంఫర్టబుల్గా ఉంటే అంత గ్రోత్ ఉంటుంది మనకి. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉంటామో ఆ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో అలా దట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ. గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే దట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్. అండ్ నెక్స్ట్ లీడర్స్ కూడా అదే చెప్తాను, కంఫర్ట్గా ఉండకండి, గ్రూప్స్ వేరే గ్రూప్స్లో వెళ్ళాలి. అంటే నేనే కాదు, ఇప్పుడు ఆయన జీకేకి చెప్పారు, మనోజ్ కానీ ఇట్లా చాలామంది మాస్టర్స్కి వేరే కంట్రీకి వెళ్ళి ఉండమని చెప్పారు, అండ్ వాళ్ళు వెళ్ళారు కూడా. సో అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారు వేరే కంట్రీస్లో. ఇది మనం ముందర చూసాం. సో నేను అంత గొప్ప పని ఏం చేయలేదు, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రేట్ మాస్టర్స్ చాలామంది చేశారు. నేను చేసేది ఒకటే, ఈజ్ కంఫర్ట్లో ఉండద్దు, దట్ ఈస్ ద మెయిన్. సో పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనేది ఆ ఇనిషియేషన్ అనేది మీరు సార్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అవును. సో ఆ పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఒక జర్నీ ఇప్పటిదాకా మీకు ఎలా అనిపిస్తూ ఉంది, అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు సీ ఇట్ ఫార్వర్డ్? వాట్ ఈస్ యువర్ విజన్? ఐ మీన్ గ్లోబల్ ఇక్కడే వ్యాలీలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడే స్టార్ట్ అయింది వ్యాలీలో. సో అప్పుడు అనుకున్నాను అనమాట, ఓకే గ్లోబల్ స్టార్ట్ చేయాలి అని. అప్పుడు నేను అడుగుతున్నాను, ఓకే నా టైటిల్ ఏంటి అని అడిగాను అప్పుడు డాడీని. అడిగితే యు ఆర్ ద ఫౌండర్ అని చెప్పి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు నాకు. ఐ స్టిల్ రిమెంబర్ దట్.
ఏంటి దీంట్లో టైటిల్ అంటే యు ఆర్ ద ఫౌండర్, యూ కంటిన్యూ అని చెప్పి అన్నారనమాట. సో దాట్ వాజ్ లైక్ ఫౌండర్ అంటే ఐ మీన్ డెంట్ రియల్లీ అండర్స్టాండ్ నేను ఏం చేయాలో. బట్ అప్పటి నుంచి నేనున్నాను స్టార్ట్ చేసినప్పుడు. మోనిషా అని ఒక మాస్టర్ అక్కడి నుంచి, షీ బిలీవ్డ్ ఇన్ మీ ఫర్ ద ఓన్లీ 1 పర్సన్, ఇంకెవ్వరూ లేరు అక్కడ. తను ఒక $800 ఇచ్చిందనమాట తన శాలరీ నుంచి ఇచ్చి, పరి లెట్ స్టార్ట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. నాకు ఇంకా గుర్తుంది, ఇద్దరు నిర్వాణ్ జీవాని తీసుకెళ్ళాను నేను ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్కి. ఏం చేయాలో తెలీదు. అక్కడికి వెళ్ళి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అలా గ్లోబల్ మొదలైంది. అండ్ ఇది ఎప్పుడో 2020 జనవరిలో రిజిస్టర్ అయింది. మార్చిలో కోవిడ్ వచ్చింది. ఇంకా అప్పుడు అర్థమైంది అంటే గ్లోబల్ కరెక్ట్గా ముందర స్టార్ట్ అయింది. అది రాగానే ఇంకా ఆన్లైన్ సెషన్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా గ్లోబల్గా ఇంకా అంత కనెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు మనం ఎప్పుడైతే జూన్ 21కి పిఎంసి హిందీ డిజిటల్ ధ్యాన యోగ్ ఆ డే స్టార్ట్ చేశారు. 24 hours చేశారు. దాని తర్వాత ఇంకా గ్లోబల్ స్టార్ట్ చేసిన డిజిటల్ మెడిటేషన్ సమ్మిట్, డిఎంఎస్, అప్పుడు డిజిటల్ మెడిటేషన్ సమ్మిట్, వియట్నాం, చైనా, యూకే, ఆస్ట్రేలియా, స్పానిష్, యుఎస్ఏ, ఇలా అన్ని కంట్రీస్ నుంచి చేశామన్నమాట. అలాగే SSIM అని గుర్తే ఉంటుంది, 3-day ఈవెంట్, స్పిరిచువల్ సైన్స్ ఇంటర్నేషనల్ మీట్, అలా 3 days 3 different టైమ్ జోన్స్ మాస్టర్స్ గ్లోబల్ లెవెల్లో చేసాము. నాకు ఇంకా ఐ స్టిల్ థింక్ అది ఎలా చేసామని ఆ టైంలో అంతమంది మాస్టర్స్ని కనెక్ట్ చేసి. సో ఇట్స్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది ఆ టైంలో. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అప్పుడు మన యానిమేషన్కు స్టార్ట్ చేసాం, స్మాల్ వీడియోస్. సో మచ్ వర్క్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ డాడ్ వాజ్ సూపర్ హ్యాపీ ఆ టైంలో. అండ్ ఆ తర్వాత అండ్ అప్పటి నుంచి ఇప్పటికి MMS రావడం 1, 2, 3, ఐ థింక్ ద గ్రోత్ ఈజ్ సూపర్ ఫాస్ట్ నన్ను అడిగితే ఇన్ ద లాస్ట్ 5 years. సో నా ఇప్పుడు కొలాబరేషన్స్, అక్కడ మనబడి స్కూల్ అని ఉంటుంది, తెలుగు నేర్పిస్తారనమాట. వాళ్ళతో కొలాబరేషన్ అంటే మొత్తం దేశంలో ఉన్న తెలుగు వాళ్ళ పిల్లలందరికీ ధ్యానం వెళ్ళిపోతుంది. సో అది మన భిక్షం మాస్టర్ ఉన్నారు, శాండియేగో మాస్టర్, ఆయన ద్వారా ఈ కొలాబరేషన్ జరుగుతోంది. సో చాలా ఇది నా ఒక్కటి క్రెడిటే కాదు, ఇది అందరి మాస్టర్స్ చాలా కష్టపడి సాధించారు. అండ్ గ్లోబల్ అంటే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మాధవి మాకం. మాధవి మాకం మేడం, షీ ఈజ్ అమేజింగ్. ఎప్పుడైతే ఆవిడ గ్లోబల్కి జాయిన్ అయ్యారో అప్పటి నుంచి థింగ్స్ హ్యావ్ గాన్ సూపర్ ఫాస్ట్. అండ్ అలాగే అనిల్ మాస్టర్ ఫ్రమ్ వర్జీనియా. సో ఇలా చాలా ఎక్స్పాండ్ అవ్వడం మొదలెట్టింది. సో ఎలా అయితే ఒక్కరితో మొదలైందో ఇప్పుడు ఐ డోంట్ నో ఎంతమందో, బట్ hundreds of people are in global. So and also they're all leaders. నేను ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, they run with their show. So it's super amazing. And one person in MMS 3 break టైంలో సో షీ ఆస్డ్ మన స్వర్ణామృత బుక్ కావాలి సార్ అని చెప్పేసి అడిగారు. సో మేడం ఆటోబయోగ్రఫీ ఆ బుక్ తెచ్చి ఇచ్చాను. తను ఇంట్రొడ్యూస్ చేసుకుంది. చెప్తూ ఉన్నప్పుడు ఐ థింక్ షీఈ్ ఫ్రమ్ అనంతపూర్. సో అక్కడ వాషింగ్టన్ డీసీలో గవర్నమెంట్ ఆఫీస్లో షీఈ్ వర్కింగ్. సో మనకి ఇప్పుడు ఇక్కడ మనకు ఢిల్లీలో పార్లమెంట్ ఎలాగో అక్కడ వాషింగ్టన్ డీసీలో కంప్లీట్గా ఆ డెవలప్మెంట్ అక్కడ కంప్లీట్ సెక్రటరియట్ అలా ఉంటుంది కదా. సో షీఈ్ వర్కింగ్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ. సో షీ స్టార్టెడ్ టీచింగ్ మెడిటేషన్ టు సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్టర్స్ అంట. అండ్ అలాగా షీ స్లోలీ స్ప్రెడింగ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ టు ద డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టర్స్ అని చెప్పి చెప్తుంది అక్కడ. దట్ వాజ్ రియలీ ఇన్స్పైరింగ్. సో అలాగా బికాస్ ఎందుకు చెప్తానంటే MMS 3 వల్ల అక్కడికి వచ్చి వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ దే ఆర్ గోయింగ్ బ్యాక్.
ప్రతి ఒక్క అక్కడ వచ్చిన మాస్టర్ పీరియడ్ మాస్టర్ కానీ అక్కడ సో ఇట్స్ కంప్లీట్ ఒక ఎనర్గైజ్ అయ్యి మళ్ళీ దర్ గోయింగ్ బ్యాక్ ఫర్ ద గ్లోబల్ వర్క్. అబ్సల్యూట్లీ ఐ థింక్ అండ్ ఆల్సో ఎంత సిస్టమాటిక్ గా జరిగింది ఆ ప్రోగ్రామ్ అంతా. సన్మానాలు తీసేసాము ఓన్లీ అవుట్ సైడ్ మాస్టర్స్కి మ్యూజిషియన్స్కి స్టేజ్ మీద సన్మానం. సో ఏం చేసామంటే మేము మెయిన్ స్టేజ్ ఉంటుంది, దాని పక్కన ఒక చిన్న స్టేజ్ క్రియేట్ చేసాం, ఆస్కర్స్లో ఎలా అయితే ఇస్తారో అలాగా. సో అక్కడ ఎవరైతే మన మాస్టర్స్ ఏదైనా సన్మానం చేయాలంటే అక్కడ తీసుకెళ్ళి సన్మానం చేయడం, ఈ స్టేజ్ ఖాళీగా ఉంటుంది, అది నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. సో అలా టైం మెయింటైన్ చేయగలిగాం. సో అన్నీ జరిగాయి కానీ వెరీ ఒక ఆర్గనైజ్డ్ వేలో. కానీ చందు రావడం మాత్రం సూపర్ 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 హ్యాపీ. ఎందుకంటే చందు రావడం వల్ల మొత్తం టెక్నికల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మ్యూజిక్తో సహా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా జరిగింది. ఒక 2 nights మాక్ రన్ చేశారు ముందరే, రాత్రంతా కూర్చున్నారు, రైట్? ఒకటి తర్వాత ఏంటి, డే 1 ఏంటి, ఇది తర్వాత ఏంటి, ఇది ప్రతి ఒక్కటి ఒక మాక్ రన్. తను ఇంకా పృథ్వీ, మన ధ్యాన్ జగత్ మాధవి మేడం సన్ పృథ్వేష్, అమేజింగ్ బాయ్. యా, సో వాళ్ళిద్దరు సూపర్ అమేజింగ్. అండ్ దెన్ వీ హ్యాడ్ అ డీజే హోల్ ఈవెంట్. సో అది ఫస్ట్ టైం ద హోల్ ఈవెంట్ ఫుల్ టైం 3 days ద డీజే వాజ్ దేర్. అంటే అప్పటి వరకు మనకున్న డీజే అనే ఒక నేమ్ ఎలా ఉంటుందంటే ఒక డాన్సెస్ వరకు సమ్ 1 hour 1/2 hour వాటికి మటుకే డీజే రన్ చేస్తున్నాను ఒక పర్సెప్షన్ ఉంటుంది మనకి. బట్ అక్కడ ఒక స్పీకర్ వచ్చినప్పుడు కానీ అండ్ ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ రన్ అవుతడం అనేది చాలా చాలా ప్రొఫెషనల్గా డీజే అంత కంప్లీట్గా ఏ స్కెడ్యూల్కి ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేయాలి అన్న ఒక ఫార్మాట్తో తను కంప్లీట్గా ఒక హోంవర్క్ చేసుకొని వచ్చాడు తను విత్ ప్రాపర్ స్కెడ్యూల్, మన స్కెడ్యూల్ అంతా తీసుకొని. సో ఇట్ వాజ్ సో పర్ఫెక్ట్ విత్ ఆల్ ద స్కెడ్యూల్. అండ్ ప్రతి ఒక్క ఒక యాక్టివిటీ ఆ స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలివేట్ చేస్తారు తను దర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఈజ్ అన్ అమేజింగ్ జాబ్. అంటే ఎక్కడ సైలెన్స్ ఉండకుండా, ఎందుకంటే సైలెన్స్ ఉండేసరికి మనుషులు మాట్లాడడం మొదలెడతారు, లేవడమో మాట్లాడడమో డిస్ట్రాక్షన్ ఏదో ఉంటుంది. అలా ఉండకుండా ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఆడియన్స్ని ఆ మ్యూజిక్తో అన్నమాట. సో చాలా 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 బాగా జరిగింది. సో ఇది మా ఎంఎంఎస్ హైలైట్స్. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, రాగానే ఫస్ట్ ఈవెంట్ జరిగింది తిరుపతి. అప్పుడు హనుమంతరాజు గారు కాల్ చేసి అన్నారు, ఇలా తిరుపతిలో ధ్యాన యజ్ఞం జరుగుతుంది, డెఫినెట్గా రావాలి అని. అండ్ ఐ వాజ్ లైక్ సో ఎక్సైటెడ్. సో ఇక్కడికి అందులో రిషికేష్ కూడా ఈవెంట్ ఉంది. సో ఫస్ట్ తిరుపతి గురించి మాట్లాడదామా? 19th నేను పరిపత్రి గారు ఇద్దరం కూడా సో సేమ్ డే ల్యాండ్ అయిపోయాం 19th. అవును. అండ్ జస్ట్ ఒక 1 day గ్యాప్లో దెన్ 21st తిరుపతికి రావడం. అది మీ ఊరు తిరుపతి నుంచి రవీంద్ర. నేను మొన్న తిరుపతి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరిగిన ఈవెంట్కి పిఎంసి చిత్తూరు డిస్టిక్ ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం, అలాగే మేమేదో తెలుగులో తిరుపతిలో ఏదో చేసుకుంటున్నాము, మీరు అమెరికా నుండి అసలు వస్తారని మేము ఊహించలేదు. ఈ ప్రోగ్రాంలో మీరు ఇంత బాగా పార్టిసిపేట్ చేస్తారని కూడా మేము ఏమి ఊహించలేదు. అయితే మీరు రావడము, మేము ఈ 4 రోజులు చేసిన ఆ ధ్యాన మహాయజ్ఞం ఫలితాన్ని అసలు పత్రి సార్ మిమ్మల్ని ఈ ఈవెంట్కి పంపించారనేసి తిరుపతి ప్రజలు మరియు ఆ తిరుపతికి వచ్చిన 4 రాష్ట్రాల తెలుగు వాళ్ళు ఇతరులు అందరూ కూడా అసలు చాలా హ్యాపీ ఫీల్ అయినారు. మీరు రావడమే ఈ మధ్య తిరుపతి తెలుగులో పుష్ప 2 అనే పిక్చర్ రిలీజ్ అయింది. ఆ పుష్ప 2లో లాగా మీ స్పీచెస్, అసలు మీరు అమెరికా నుంచి వచ్చి తెలుగు వాళ్ళలాగా ఏ విధంగా మీరు తెలుగు అంత స్పష్టంగా మాట్లాడగలిగినారు మేడం? ఐ థింక్ అక్కడ వచ్చి అందరినీ చూడంగానే అలా తెలుగు లోపల నుంచి వచ్చేస్తుంది. కానీ పుట్టి పెరిగింది ఇక్కడే. సో తెలుగు అనేది అది దానికి ఒక కిక్ స్టార్ట్ కావాలి అంతే.
అలాగే మీరు మాట్లాడిన విషయాలు ఏంటంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది వాళ్ళ లోపల ఉండే భావాలు ఏంటంటే మన పత్రి సార్ తయారు చేసిన సీనియర్ మాస్టర్స్ అందరూ మైత్రేయ బుద్ధులుగా ఉండి అందరూ ఒక స్టేజ్ పైన బాగా ఉండి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ని ఇంకొంచెం బాగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో మన పిరమిడ్ మాస్టర్స్ అంతా ఉన్నారు. దాన్ని మీరు ఎలా గ్రహించి ఆ మెసేజ్ని అసలు వీళ్ళందరూ ఊహించిన దానికంటే భిన్నంగా అసలు ఎలా ఇవ్వగలిగినారు మీరు? చందు హెల్ప్ ఎలా ఇవ్వగలిగాము అంటే ఐ థింక్ అది మన అందరికీ థాట్ ఇప్పుడు టైం చేంజ్ అవుతోంది. సో ఆ చేంజ్ అండ్ కొత్త ఇప్పుడు యంగ్ లీడర్స్ వస్తున్నారు. సో ఆ థాట్ అనేది కలెక్టివ్లో అందరిలో ఉంది. సో సో మనం అందరి చూస్తున్నది భాషలో ఆ స్పీచ్లో చెప్పడం అంటే మెయిన్లీ లీడర్స్ని తయారు చేయాలి, అదొక సంకల్పం. అది చెయ్యాలి అంటే మనం ఈ స్టేజ్ మీద ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఇలాగే జరగాలి అన్న ఒక థాట్ కొంతమంది పత్రిజీ గారు ప్రేమతో చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆయనను గుర్తు చేసుకుంటూ అరే ఆయన ఉన్నప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు మనం ఇలాగే చేయాలి కదా అనే ఒక థాట్తో కూడా ఉంటుంది అది. సో అదేం రాంగ్ కాదు అలా చేయడం కూడా. కానీ ద ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే ఎస్ చేంజ్ అనేది ఎప్పుడు దట్ ఈస్ ద ఓన్లీ సర్టనిటీ. సో మనం ఎప్పుడో అప్పుడు దీని గురించి మాట్లాడాల్సిందే. అండ్ టైం వచ్చింది, ఇప్పుడు టైం హ్యాస్ కమ్. సో అందుకే అండ్ అందులో నేనే కాదు, ఆయన కూడా ఎప్పుడూ చేంజ్తోనే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఫస్ట్ ప్యాంప్లెట్లు అన్నారు, తర్వాత వీడియోలు, తర్వాత శాటిలైట్, తర్వాత ఓటీటీ, ఇలా ఎప్పుడు ఆయన అప్డేట్ అవుతూ వచ్చారు. ప్రతిసారి ఆయన ఎప్పుడు చేంజ్ అనేది హీ ఆల్వేస్ యాక్సెప్టెడ్. సో ఆయనని నిజంగా మనం ఫాలో అయ్యాము, ఆయనను ప్రేమిస్తున్నాము అని అనుకుంటే మనం కూడా చేంజ్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో దట్ ఈస్ మై థియరీ. సో ఇప్పుడు కొత్త లీడర్స్ వచ్చారు, కొత్త లీడర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఆ హాల్లో కూడా అంతా మన ఓల్డ్ మాస్టర్సే ఉన్నారు. కొత్త వాళ్ళు, కొత్త యంగ్ జనరేషన్ నాకు అనిపించాలి అక్కడ. అవునా విశ్వ? నువ్వు కూడా వచ్చావుగా తిరుపతికి, అక్కడ ఉన్నారా ఏమైనా యంగ్? చాలా తక్కువ. మనం అడిగాను కూడా, నేను అడిగాను కూడా 30కి కింద ఎంతమంది ఉన్నారంటే 4 ఎత్తారు. అవును మేడం. మరి అంటే మనం ఆ క్రౌడ్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. మరి అలా చెయ్యాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఇంకా ఆలోచించాలి. సో దట్ వాజ్ మై ఓన్లీ పాయింట్. ఈ విషయంలో మీరు అది ఇంకో క్వశ్చన్ వేశారు. మీరు ఒక్కొక్కరు ఎంత అంటే పత్రి సారు మిమ్మల్ని అందరినీ ఈ పేరు అంటే కంచి రఘురామ్ కావచ్చు, జక్కారావు కావచ్చు, మిమ్మల్ని తయారు చేశారు. అదేవిధంగా మీరు ఎంతమంది జక్కారాఘవరావులు, ఎంతమంది కంచి రఘురాములు, ఎంతమంది మీలాంటి వాళ్ళు మీరు తయారు చేశారు అని అడగడం. అలాగే ఎంతసేపు మనమే కాకుండా రొటీన్కి విభిన్నంగా కొత్త ఫేసులు కనపడాలి, అవును, అది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి మీరు మాకు కానీ సీనియర్ మాస్టర్స్ కానీ ఇంకొంచెం అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం కొత్త ఫేస్, మనం ఎప్పుడు ఎవరిని ఎలా ఎంపవర్ చేస్తాం ఒకళ్ళని, వాళ్ళకి ఆ బాధ్యత ఇస్తే మనము మన స్పేస్ని పక్కకి జరిగి మన స్పేస్లో వాళ్ళు ఇస్తే మనకి ఒక కొత్త స్పేస్ వస్తుంది. సో అలా అది చేయకపోవడం మేబీ అరే పర్ఫెక్ట్గా జరగాలి పనులు, ఆ బాధ్యత అనుకోవడం కూడా ఉంటుంది, చాలా ఉంటాయి దాంట్లో. కానీ ఎప్పుడైతే మనం అది ఓకే మంచిగా జరగకపోయినా ఆ ట్రస్ట్తో మనం వెళ్తే కొత్త లీడర్స్ తయారవుతారు. అది మనం గైడ్ చేస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ మనం ఎక్స్పీరియన్స్ ఉన్నది గైడ్ చేయడానికి. సో ఆ మాస్టర్స్ అందరు ఇప్పుడు గ్రేట్ మాస్టర్స్, ఇప్పుడు జక్కా రాఘవరావు గారు కూడా అలాగే చేశారు. ఆయన కూడా ఇప్పుడు సేవాదల్ ఆయన ప్రెసిడెన్సీ కొత్త లీడర్స్ అవ్వాలి అని చెప్పి ఆయన వెనకాలండి గైడ్ చేస్తూ ముందర వేరే వాళ్ళని లీడ్ చేయమన్నారు. అండ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అలా ఇవ్వడం అనేది చాలా, ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. మన ప్లేస్ వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. అలా వాళ్ళు ఇవ్వబట్టే నాలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి కూడా అవకాశం వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచ శాంతి కోసం పిఎంసి
తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు మేమంతా కూడా ఇంత ఇదిగా జరుగుతుంది అని మేము ఊహించలేదు. అసలు ఊహించినంతగా అసలు జనాల్లో ఏమొచ్చిందంటే పత్రి సార్ తర్వాత తిరుపతిలో ఎవరి ద్వారా అయినా అంటే పిఎంసి కావచ్చు, పిఎస్ఎస్ఎం మూమెంట్లో నుంచి వచ్చిన పిఎంసి ఛానల్ నిర్వహిస్తుంది కాబట్టి మనం పత్రి సార్ కోసం కంపల్సరీ ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని విజయవంతం చేయాలనేసి ధ్యానులు అందరూ పత్రి సార్ మీద ప్రేమతో 4 రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇతర దేశాల నుంచి సెలవులకు వచ్చిన వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ వాళ్ళకి మీరు వచ్చి కనపడేసరికి అసలు ఉత్సాహమే, యువతకి ఉత్సాహం బాగా వచ్చింది. అలాగే మీ యొక్క వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మేడం ఇట్లా కంటిన్యూ అవుతారా అనేసి పిఎస్ఎస్ఎంలో ఇట్లే సజెషన్ ఇస్తూ కంటిన్యూ అవ్వాలి అవుతారా అనే క్వశ్చన్ అండ్ అవ్వాలి అనే 2 ఉంది. దీనికి మీ నుంచి మేమైతే ఒకవేళ నేను కూడా యూత్ అనుకోండి, 50 years యూత్ అంటే 70-60 వాళ్ళు కాకుండా మీరు కరెక్ట్, మీరు కూడా యూతే ఆఫ్ కోర్స్, 50 years యూత్ వస్తే ఆ కొత్త ముఖాలని ఇంకొంచెం తయారు చేసి పిఎస్ఎస్ఎంలో జోడించి ముందుకు తీసుకెళ్తాం. అంతే. పిఎంసి అనేది మీరు చెప్పినట్టు పిఎస్ఎస్ఎం యొక్క వింగ్, మీడియా వింగ్, అండ్ ఎంత అద్భుతమైన వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎంఎంఎస్ గురించి మాట్లాడాం, ఆ ఎల్ఏ టీం అంతా పిఎంసి చూసే వచ్చారు. హిందీ తెలుగు చూసే వచ్చారు, అక్కడ మొత్తం టీం అంతా అలాగే ఫామ్ అయింది. సో పిఎంసి చేస్తున్న వర్క్ ఇస్ అసలు మనం దాన్ని మెజర్ చేయలేం, ఇంత చేస్తోంది అంత చేస్తోందని. సో పిఎంసి అనేది అది మన బాధ్యత. ఇది ఈ మీడియా అనేది మనం దీన్ని స్ట్రాంగ్గా చేయాలి. అండ్ ఈ ధ్యాన యజ్ఞం అనేది అసలు మొత్తం ఎనర్జీని షిఫ్ట్ చేసింది. నిజంగా ఒక రిపిల్, ఎలా అయితే ఎంఎంఎస్ ఒక రిపిల్ క్రియేట్ చేసిందో అలాగే ఈ ధ్యాన యజ్ఞం కూడా ఒక రిపిల్ క్రియేట్ చేసింది. అండ్ అది తిరుపతిలో జరగడం. నేను తిరుపతికి వెళ్ళి 30 ఏళ్ళు అయింది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళాను నేను. ఇంతవరకు అసలు మనం అక్కడి నుంచి ఇన్విటేషన్ లేదు, మనం వెళ్ళలేదు. సో ఇలా వెళ్ళడం అనేది నాకు కూడా, మీరు ఇవాళ పొద్దున అంటున్నారు పులిబోను ఇవన్నీ, ఈ పేర్లన్నీ మీరు అనగానే నాకు ఎప్పుడో విన్నాను అని. కానీ అక్కడంతా మనం ట్రెక్కింగ్స్ చేశాము. తిరుపతిలో మెయిన్ పత్రి సార్కి ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టమైన ప్లేస్. చాలా పులిబోను, కళ్యాణ డ్యాము, ఇదంతా తిరుపతి అంటేనే ఈ ఏరియా, తుంబూరు తీర్థము, ఇవన్నీ వేరే పసుపుదార, ఈ ట్రెక్కింగ్స్ చేసేవాళ్ళు తిరుపతి అంటేనే. 94, 95 ఆ టైంలో అంతా నాకు గుర్తుంది. అక్కడంతా ట్రెక్కింగ్స్ చేసేవాళ్ళం. అక్కడ ఫుడ్ వండుకోవడం అవన్నీ. సో ఇది చాలా మెమరీస్ ఉన్నాయి అక్కడ, వెరీ ఓల్డ్ మెమరీస్. నాకు ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తిరుపతికి రావడం ఆనెస్ట్లీ. ఆ తర్వాత కానీ వచ్చాక కూడా ఇంకా చేంజెస్. 95లో వచ్చినప్పుడు, ఇప్పుడు 2025లో వచ్చినప్పుడు 20 years ఇంకా అలాగే ఉందా? మీకోసమే, ప్రపంచ శాంతి కోసం అన్నట్టు మీకోసమే ధ్యానం, నిజంగా నా కోసమే అయినట్టు ఉంది అది ఆ ధ్యాన యజ్ఞం. అవును, 20 years అండ్ 30 years కదా, 30 years తర్వాత రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఆ టైంలో ఇంకా అప్పుడు అందుకే ఐ థింక్ అది వచ్చింది, ఆ స్పీచ్ అనేది ఎందుకు వచ్చిందంటే, అంటే ఆ టైంలో అలా చూస్తాం. ఇప్పుడు 25, ఈ 30 yearsలో మనం ప్రోగ్రెస్ అనేది ఉండాలి. సో మనం ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాం, మన మైండ్ సెట్తో అవుతున్నామా, మన యాక్షన్స్తో అవుతున్నామా, మన వర్డ్స్తో అవుతున్నామా అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది క్వశ్చన్. అంటే ఇలా చేయాలని నేనేం సజెస్ట్ చేయట్లేదు, కానీ ఎలా వెళ్ళాలి అనేది మనం ఆలోచించాలి అనేది దానికి మీద ఒకటి దృష్టి తేవడం. ఎంతసేపు ఈ పాత ఫేస్లే కనపడకుండా మనము, సపోజ్ నేనున్నాను, 4 తయారు చేస్తే ఈ యజ్ఞం ఒక 2 వస్తే నాతో పాటు 2 కొత్త ముఖాలు కనపడితే అప్పుడు నేను వర్క్ చేసినట్టు పిఎస్ఎస్ మూమెంట్కి. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ముందుకెళ్తే. ఇప్పుడు ఒక ట్రస్ట్ ఉంది, ఇప్పుడు చందు ట్రస్ట్ ఓపెన్ చేశారనుకోండి, ఆ ట్రస్ట్లో పనులన్నీ ట్రస్టీయే చేయాల్సిన అవసరం లేదు. తను ఇంకొకరిని ఎంపవర్ చేసి
వాళ్ళ చేత చేయించడం అనేది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ మనం లీడర్స్, మన లీడర్ తర్వాత నెక్స్ట్ మనం ఎవరిని ఎంపవర్ చేస్తున్నాము. అలాగేగా చేశారు ఆయన, ఎంతమందిని ఎంపవర్ చేశారు. ఎలా ఎంపవర్ చేశారు? బాధ్యతలను ఇచ్చి, ఒక బాధ్యతను ఇచ్చి, బాధ్యత ఎలా ఇస్తాం మనం? వాళ్ళని ట్రస్ట్ చేసి ఒక ఫెయిత్తో ఇస్తాం మనం. ఆయన తప్పు చేస్తే ఆయన సరిదిద్దారు, ఇలా కాదు ఇలా చేయాలి అని. అలా చెప్తూ ఆ లీడర్స్ని ఎంపవర్ చేశారు. సో అదే స్ట్రాటజీ కూడా మనం కూడా యూజ్ చేసి, మనం ట్రస్టీగానో లేకపోతే డైరెక్టర్గానో ఏ పొజిషన్లో ఉన్నా ఎలా మన మైండ్ ఎప్పుడు ఎలా వేరే వాళ్ళని ఎంపవర్ చేయాలి. అంతేగాని మనం భయంలో ఉంటే అరే మన ప్లేస్ పోతుందనే భయంలో ఉంటాం. ఎప్పుడైతే మనం ఒక లవ్ కాన్షియస్నెస్తో ఉంటామో ఆ భయం ఉండదు. ఈ పొజిషన్ కాకపోతే ఇంతకంటే పెద్ద పొజిషన్ వస్తుంది మనకి. ఒక ట్రస్ట్ కావచ్చు, ఒకటి ఏదైనా ప్లేస్ కావచ్చు. సో మనం సర్వీస్ చేసేదానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ అంతే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనం ఓన్లీ ఫెసిలిటేటర్స్, ఒక గార్డియన్స్ లాగా. మనది ఏది కాదు. సో పిఎస్ఎస్ఎంలో ఉన్నదే గార్డియన్స్, ఫెసిలిటేటర్స్. అందరూ టెంపరీయే, నేను టెంపరీయే, చందు టెంపరీయే. అవునా చందు? ఎస్, అబ్సల్యూట్లీ. అలాగే ఇంకోటి మేడం, మీరు చెప్పినట్టు భయరహిత జీవితం. మన పిరమిడ్ మాస్టర్లు మాత్రమే భయరహిత జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నారు. సో అలాగే ఒక పొజిషన్, టైటిల్ వచ్చాక కూడా అదే స్థితిలో ఉండి మనం చేయాలి అంతే. ఎప్పుడైతే ఇది నాది అనుకున్నామంటే ఇంకా అక్కడ గ్రోత్ ఆగిపోయింది. అలాగే మన పిఎంసి ఛానల్ కూడా మేము గ్రౌండ్ వెళ్ళినప్పుడు అసలు పత్రి సారు చూడని వాళ్ళు కూడా పిఎంసి ఛానల్ ద్వారా చూసి ఈయన మాకు తెలిసి మేము చూస్తూ ఉంటాం ఫోన్లో అనేసి వాళ్ళు అప్పటికి వచ్చిండ్రు, మన పిఎంసి ధ్యానానికి వచ్చిండ్రు. కానీ ఈ ఛానల్ ద్వారా చూసి ఎంతోమంది మోటివేట్ అయ్యి అవును, చాలామంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక ఎక్స్టెన్షన్ ఏంటంటే, మనకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనం అందరిని ఎంపవర్ చేయాలి, లీడర్స్గా క్రియేట్ చేయాలి. సో అందులో భాగంగానే సో రీసెంట్గా ఒక లీడర్షిప్ వర్క్షాప్ అనేది సో పైమా ఆర్గనైజేషన్. సో రిగార్డింగ్ దట్, ఈ లీడర్షిప్ మాస్టరీ అనేది చాలా అద్భుతంగా జరిగిన 2 days వర్క్షాప్ అక్క. సో దానికన్నా ముందు అవేక్నింగ్ యూత్ ఫెస్ట్ అని చేశాము. సో దాంట్లో అసలు ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే, ఫస్ట్ టైం ఒక యంగ్స్టర్స్ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఓన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అంటే ఒక బిగ్ స్టెప్ ఇది. ఇంతవరకు చిన్న చిన్న 100 members, 150 members ఆ రేంజ్లో యూత్ వర్క్షాప్స్, యూత్ ఈవెంట్స్ జరిగాయి. బట్ ఒక మెగా ఈవెంట్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ అ గ్రేట్ లెర్నింగ్. సో చాలామంది యంగ్స్టర్స్ దీని ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ బిలీఫ్ని డెవలప్ చేసుకున్నారు. అండ్ దానికి నెక్స్ట్ స్టెప్ వచ్చి మీరు లీడర్షిప్ మాస్టరీ కండక్ట్ చేయడం. లీడర్షిప్ మాస్టరీ ముందర ఐ హ్యావ్ టు రియలీ గివ్ అ బిగ్ షౌట్ అవుట్ టు పరిణిత. ఎందుకంటే ఆ ఈవెంట్కి షీ వర్క్డ్ మార్నింగ్ అండ్ నైట్. ఎందుకంటే తనకి యూత్ ఎంపవర్ అవ్వాలని చెప్పి ఎప్పటి అసలు దట్ ఈస్ హర్ డ్రీమ్. సో ఆ అవేకనింగ్ యూత్, ఐ రిమెంబర్ లైక్ షీ వాజ్ సూపర్ హ్యాపీ ఆ రిజల్ట్స్ కానీ. సో బిగ్ షౌట్ అవుట్ టు హర్ ఫర్ హర్ సక్సెస్, ఫర్ అవేకనింగ్ యూత్. హోల్ క్రెడిట్ గోస్ టు హర్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. హౌ డు యూ సీ అంటే ఆ లీడర్స్ని, ఐ మీన్ ఆ యంగ్స్టర్స్ని లీడర్స్గా ఒక తయారు చేయడంలో లీడర్షిప్ మాస్టరీ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందనేది నా ఒక థాట్ ప్రాసెస్. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు? ఐ మీన్ లీడర్షిప్ మాస్టరీ అంటే చాలామంది క్వశ్చన్స్ ఉండొచ్చు. అంటే ఏంటి లీడర్షిప్, అంటే ఏంటి మాస్టరీ, ఏంటి, ఏం మేనిఫెస్టేషనా లేకపోతే ఇంకేదన్నా అని. బేసికలీ దానికి ఏంటంటే లీడర్షిప్ అంటే ఎలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ, మనము ఒక మన వాల్యూస్ ఏంటి, ఒక పిఎస్ఎస్ఎం మాస్టర్ అంటే ఒక వాల్యూస్ ఏంటి, పిఎస్ఎస్ఎం మాస్టర్ కాదు ఎవరైనా సరే ఎలా ఒక కోర్ ప్రిన్సిపల్స్తో ఎలా వర్క్ చేయాలి అనే దాంతో మొదలెట్టి అది ఒక సిస్టమాటిక్గా చెప్పి, ఆ తర్వాత ఎలా మనం ఒక పబ్లిక్ స్పీకింగ్ ఎలా మాట్లాడాలి, స్టేజ్ మీద ఎలా ఉండాలి. ఎందుకంటే మన వీడియో కూడా ఉంది కదా పిరమిడ్ వ్యాలీలో, దాంట్లో ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు కామన్ సెన్స్ గురించి.
మనకి 5 నిమిషాలు వస్తే 5 నిమిషాలే మాట్లాడాలి. ఆ వీడియో ఉంది పిరమిడ్ వ్యాలీలో ఇంగ్లీష్లో. అది ఎప్పుడు మనం పెడుతూ ఉంటాం, అందుకే నాకు చాలా గుర్తుంది అది. సో అంటే ఆ వాల్యూస్ అది అది దట్ ఈస్ ద కామన్ సెన్స్ అనేది. కామన్ సెన్స్ అనేది ఎలా నేర్పిస్తాం? సో ఇలా లీడర్షిప్ మాస్టరీలో అదొక మాడ్యూల్ లాగే పెట్టి, సో ఆ స్టేజ్ ఎటికేట్ ఏంటి, ఒక డెకోరం ఏంటి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి ఫోకస్ చేస్తూ, ఎలా ఒక లీడ్, ఒక ఈవెంట్ కానీ టీమ్ కానీ మేనేజ్మెంట్ ఎలా లీడ్ చేయాలి, బౌండరీస్ ఎలా పెట్టాలి, ఒక అథారిటీ ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ ఒక కంప్లీట్ ట్రైనింగ్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యంగ్స్టర్స్ ఆర్ ఎనీబడి, నాట్ ఈవెన్ యంగ్స్టర్స్, ఈవెన్ ఎనీ ఏజ్ పీపుల్, ఎనీ ఏజ్ వాళ్ళు ఈ కోర్స్ చేయొచ్చు. నేను సోక్రటీస్ గారి గురించి చాలా వెయిట్ చేశాను, ఆయన రాలేదు కానీ కానీ ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా ఒక ఒక ఫార్మల్ ట్రైనింగ్ వస్తుంది. అండ్ దానితో వాళ్ళు వాళ్ళ ఒక థింకింగ్ అనేది వైడన్ అవుతుంది. సో సో అందుకే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ప్రతి ఒక్క సిటీకి, ప్రతి ఒక్క టౌన్ ప్లేస్కి ఈ కోర్స్ వెళ్ళాలని మై డ్రీమ్, మై కోరిక. ఎస్ అక్క. అందులో ఒక మనం అంటే ఫుల్ కోర్స్ అనేది ఇంటర్వ్యూలో చెప్పడం అనేది అసాధ్యం. బట్ వన్ హైలైటెడ్ పాయింట్, ఇంటిగ్రిటీ గురించి మీరు చెప్తే బాగుంటుంది ఈ ఇంటర్వ్యూలోనా? దట్ వ్యూయర్స్ సమ్ స్నిప్పెట్ దెన్ టేక్ ఇట్. అంటే వన్ ఆఫ్ ద మాడ్యూల్స్లో పాయింట్ ఏంటంటే ఇంటెగ్రిటీ గురించి మాట్లాడతాం. మన స్కూల్స్లో వినే ఉంటాం సోక్రటీస్ గారు ఒక ఇంటెగ్రిటీ అని ఒక అడిగా అనమాట అందరినీ. ఇంటెగ్రిటీ తెలుగులో ఏమంటారో మరి, ఎందుకంటే మా తిరుపతి అవును తెలుగులో ఏమంటారు అది ఆడియన్సే మీరు కింద కామెంట్స్లో వేసి చెప్పండి. ఇంటెగ్రిటీ అంటే నేను దాని అర్థం చెప్తాను, మీరు ఆలోచించి చెప్పండి ఆ వర్డ్ ఏంటో. సో ఇంటెగ్రిటీ అంటే ఎవ్వరూ చూడకపోయినా మనము కరెక్ట్ పని చేయడం. అంటే మీ పర్స్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు, అక్కడ ఎవ్వరూ లేరు, కెమెరాలు లేవు, దాంట్లో అంతా మనీ ఉన్నాయి, నేనేం చేస్తాను అప్పుడు? అది దాన్ని ఇంటెగ్రిటీ అంటారు. అంటే ఆ పర్సులు ఎవ్వరు చూడకపోయినా నేను కరెక్ట్, అంటే ఆ పర్సు తీసుకెళ్ళి మనది కాదు అని చెప్పి మీకు వచ్చి ఇవ్వడం, దాన్ని ఇంటెగ్రిటీ అంటారు. నిజాయితీ అది నిజాయితీ, అదే ఆనెస్టీ. సో అది ఇంటెగ్రిటీ అంటే అది ఒక దాని కరెక్ట్ వర్డ్ నాకు తెలీదు. అకౌంటబిలిటీ, జవాబుదారీ, కరెక్ట్. అవునా? చూసా అది కరెక్ట్ వర్డో కాదో కానీ అట్లీస్ట్. సో అంటే మీనింగ్ అదనమాట. అంటే ఒక ఇంటెగ్రిటీ. ఇప్పుడు ఎలా పత్రిజీ గారు ఆయన మాట ఇస్తే ఒకరు వచ్చినా క్లాస్ చెప్పేవారు, ఆయన నేను మీ ఊరికి వస్తాను అని మాట ఇస్తే ఆయన ఏ స్థితిలో ఉన్నా వెళ్ళారు, దాన్ని ఇంటెగ్రిటీ అంటారు. అంటే అరే చెప్పాం కదా ఇట్స్ ఓకే ఇలా, అది ఇంటెగ్రిటీ కాదు. సో మన మాటలో, మన వాక్కులో, మన యాక్షన్లో, మన థింకింగ్లో ఇంటెగ్రిటీ ఉంటే అది మన పనిలో వెళ్తుంది, అది మనకి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తుంది. దాని గురించి మొత్తం క్లాస్ అన్నమాట. ఇది అసలు నేర్పియరు మన స్కూళ్ళలో. సో ఇది నేర్పియడం ఫస్ట్ ఇంపార్టెంట్. అది చెప్పాకే మిగతా సబ్జెక్ట్ అంతా. ఇది లేకపోతే సబ్జెక్ట్ ఉండేం లాభం? చూసినా చూడకపోయినా మన పని ఇది అలాగే ఉండాలి. అంటే మన ధర్మం ఏదో మనం చేయాలి, అది దానికి చేంజ్ అవ్వకూడదు అట్లా. ఇంపార్టెంట్ పాయింట్ షేర్ చేశారు లీడర్షిప్ మాస్టరీలో. ఒకటి సెల్ఫ్ అనేది, సర్వీస్ అనేది. సో చాలా వరకు అది ఎలా డిఫరెన్షియేట్ చేయాలనే థాట్ ప్రాసెసే లేదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఆ సెషన్ ద్వారా అర్థమైంది. అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అది చాలా ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మన సెల్ఫ్ మన ఎంతవరకు తీసుకెళ్ళాలి, సర్వీస్ అనేది ఎంతవరకు తీసుకెళ్ళాలి, రెండు మిక్స్ చేసేస్తారు, కెరియర్లో ఎలా ముందుకు వెళ్ళాలి, సో క్లారిటీ ఉండదు. సో ఆ సెల్ఫ్ అండ్ సర్వీస్ గురించి కొంచెం
యా ఎందుకు క్లారిటీ ఉండదంటే మనకి బౌండరీస్ ఎప్పుడు నేర్పియలేదు, బౌండరీస్ అనే కాన్సెప్ట్ నేర్పియలేదు. సో అందుకని సెల్ఫ్ సర్వీస్ అంటే ఇప్పుడు అందులో మనకి ప్రతిదీ సర్వీస్, ఒక మెడిటేషన్, స్పిరిచువాలిటీ అంటే దీంట్లో చాలా లైన్స్ బ్లర్ అయిపోయాయి. ఏది ఏదో ఎప్పుడు ఏది చెప్పలేదు మనకి కరెక్ట్గా. సో అందుకే మన ఈ యంగ్ జనరేషన్ అరే ఇది ఇది వాళ్ళకి 9 to 5 జాబ్ చేయాలని ఉండదు, ఇదే చేయాలని ఉంటుంది. కానీ ఇది చేస్తే మళ్ళీ పైసలు రావేమో యూనో అనేది, మళ్ళీ ఫ్యామిలీస్ ఎలా నడుస్తాయి, బిల్స్ ఎలా పే చేస్తాం అనే క్వశ్చన్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అందుకే అది నాకు కూడా ఉండింది ఈ కన్ఫ్యూజన్. సో అందుకే ఆ పాత్లో వర్క్ చేస్తూ ఐ థింక్ ఈ క్లారిటీ తేవడం, ఒక అసలు మన సర్వీస్ అంటే ఏంటి, పిఎస్ఎస్ఎం అంటే ఏంటి, అండ్ మనము ఎలా ఫైనాన్షియల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటేనే ఎనర్జీ హై ఉంటుంది. ఇప్పుడు మనమే స్ట్రగుల్ అవుతుంటే మనం ఇంకోళ్ళకి ఏం చెప్తాము. సో మనం ఫస్ట్ స్ట్రాంగ్ అయ్యి, అందుకే సంసారంలో నిర్వాణం అన్నాం. సో ఇది లేకపోతే ఎప్పుడు నేను డిపెండెంట్ అయి ఉంటే దట్ ఈస్ నాట్ ద పాత్. సో సర్వీస్ అండ్ సెల్ఫ్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా దాన్ని మిక్స్ చేయకూడదు, ఎలా ఒక బౌండరీ క్రియేట్ చేయాలి, ఎలా ఎథికల్గా వర్క్ చేయాలి, పిఎస్ఎస్ఎం అనే ప్లాట్ఫామ్ని ఎలా యూజ్ చేసుకోకూడదు అనేది మెయిన్. అంటే మన పర్సనల్, ఇప్పుడు చందు ఉన్నాడు, చందు ఫౌండేషన్ క్రియేట్ చేస్తాడు. ఆ చందు ఫౌండేషన్లో క్రియేట్ చేసిన క్లాసులు పిఎస్ఎస్ఎంలో వేయకూడదు. ఎందుకంటే పిఎస్ఎస్ఎం అనేది ఒక గ్రూప్తో నడిచేది. తను తన పర్సనల్ ఫౌండేషన్ దీంట్లో మిక్స్ చేయొద్దు అని. అదొక దట్ ఆయన పిరమిడ్ మాస్టర్ అయి ఉండొచ్చు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయి ఉండొచ్చు. ఆయన ఎంత సీనియర్ అయినా ఆయన పాత్, ఆయనకు నచ్చిన వాళ్ళు ఆయన పాత్కి జాయిన్ అయిపోతారు. సో బట్ డోంట్ మిక్స్ పిఎస్ఎస్ఎం అనే కాన్సెప్ట్, అది నేను కూడా యూజ్ చేయను. సో అట్లా, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సియేషన్. సో ఈ పర్టికులర్ వర్క్షాప్ ఇండియాలో చేయడం, రీసెంట్గా పిరమిడ్ వ్యాలీలో చేయడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ టైం. యా ఆన్లైన్లో చేసాము అక్కడ. ఓకే. బట్ ఫిజికల్గా ఓకే, కంప్లీట్ 2 days వర్క్షాప్ చేయడం అసలు పిరమిడ్ వ్యాలీలో ఫస్ట్ టైం. ఎస్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. చాలా చాలా ఫన్ అయ్యింది. అండ్ బికాస్ ఆఫ్ చందు, థ్యాంక్ యూ చందు. అండ్ ఇలాంటి వర్క్షాప్స్ మళ్ళీ ఇండియాలో ఏమైనా ప్లానింగ్ ఉందా? ఎస్, బికాస్ యూ నీడ్ మోర్ లీడర్స్, మోర్ క్లారిటీ, అవును, అండ్ ఒక సర్వీస్కి, ఒక అలా సెల్ఫ్కి. కరెక్ట్. సో వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్? సో ఇవంతా కూడా ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ అవునవును, అండ్ ఫర్ ద అప్కమింగ్ జనరేషన్ ఆఫ్ పిఎస్ఎస్ఎంకి. కరెక్ట్. అండ్ ఆల్సో అండ్ ఆల్సో మనము ఎలా కోచ్ అవ్వాలి, ఎలా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. మన ఈ లీడర్షిప్ మాస్టర్ నుంచి ఎంతమంది స్టార్ట్అప్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ, ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చారు. సో డెఫినెట్గా ఐ హ్యావ్ ఫుల్ ఇది యునో పుష్ టు డూ మోర్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇయర్ జూన్ జూలైలో బెంగళూరు, హైదరాబాద్, పూణే, కాల్కటా, వావ్, ఈ 4 cities-లో చేయాలని ఉంది. సో 1 year టైం ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడో మీరు కామెంట్స్ పెట్టండి, లేదా విశ్వాని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎందుకంటే మినిమం సీట్స్, ఇది ఏదో 200 seats 300 కాదు, 50 to 70 మ్యాక్స్. సో ఆ తర్వాత లేదు, ఎందుకంటే దీంట్లో చాలా ఇంటరాక్షన్ ఉంటుంది, చాలా చాలా ఇన్ డెప్త్ వెళ్తాం అనమాట. 1-to-1 ఉంటుంది, 1-to-1 ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువ మంది అయితే ఆ ఇంటరాక్షన్ ఉండదు. సో అందుకని 50 to 70, 75 మ్యాక్స్, దెన్ వి క్లోజ్. ఆ తర్వాత నెక్స్ట్ ఈవెంట్ కోసం సైన్ అప్ చేయొచ్చు కావాలంటే. సో అది గుడ్. అండ్ మీ యొక్క ఈసారి ఇండియా ట్రిప్లో అండ్ ద అప్కమింగ్ మెగా ఈవెంట్ ఇన్ నార్త్ ఇండియా, ఎస్, రిషికేష్. సో ఇప్పుడు మీరు దాదాపు 2.5 years తర్వాత పిరమిడ్ వ్యాలీకి వచ్చారు. సో 1 week ఇక్కడ స్టే చేశారు, కొత్త కొత్త డెవలప్మెంట్స్ చూసారు. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు వావ్, నెక్స్ట్ టైం పిల్లల్ని తీసుకొస్తే మస్తు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. సో ఇన్ యువర్ వర్డ్స్ అబౌట్ ద న్యూ డెవలప్మెంట్స్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ. అబ్సల్యూట్లీ.
పిరమిడ్ వ్యాలీ ఇస్ డెఫినెట్లీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్. నాతో పాటు జెనిఫర్ వచ్చేది మినియాపోలిస్ నుంచి. షీఈస్ ఎంజాయింగ్ ఇక్కడ. షీఈస్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ పిరమిడ్ వ్యాలీ. అండ్ ఇక్కడ నేచర్ కానివ్వండి, తపస్థలిలో, ఓ మై గాడ్, తపస్థలి మెడిటేషన్. నేను అక్కడ వెళ్ళంగానే చందు, వీళ్ళంతా కొంచెం లేట్ అయింది రావడం. నేను జెనిఫర్ ముందర వెళ్ళిపోయాం. ఎవరితో వెళ్ళాం? శుభంతో. అక్కడ వెళ్ళి కూర్చున్నా, వీళ్ళు వస్తున్నారు అసలు కళ్ళు మూసుకుపోయాయి. అచ్చా, ఈ డైరెక్ట్లీ మీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయారా? వాటర్ ఫాల్ పైన ఉన్నాయి, అది స్టార్ట్ అయిపోయింది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఓకే. అక్కడ కూర్చున్నాము. నేను అసలు ఐ కుడెంట్ వెయిట్ ఫర్ దెమ్ టు కమ్. అక్కడ మన రిట్రీట్ జరుగుతోంది, వాళ్ళని లీడ్ చేయాలి, అదేం లేదు. ఓకే. నేను అక్కడ కూర్చొని కళ్ళు అసలు ఇట్ జస్ట్ వెంట్ ఇన్ టు మెడిటేషన్. ఇట్ వాస్ సో అమేజింగ్. తపస్థలి మాత్రం ఐ రియలీ ఎంజాయ్డ్. యాక్చువల్లీ ఐ డెంట్ టెల్ యూ దిస్. తర్వాత అక్కడ ట్రెక్కింగ్ కానీ, ఆ నేచర్ కానీ, ఇట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ అడ్వెంచర్ పార్క్, సోల్ నెస్ట్లో అడ్వెంచర్ పార్క్. నేను పిల్లలు వస్తే వాళ్ళకి కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ దే విల్ ఆల్సో హ్యావ్ ఫన్. సో ఇట్ వాస్ రియలీ నైస్ డెవలప్మెంట్స్. అండ్ ఆ డెవలప్మెంట్స్ కూడా ఏదో చేయాలని చేయకుండా రియలీ థాట్ త్రూ డిజైన్ చేసి, ఒక ఎవరన్నా ఇప్పుడు మనం ఇంటర్నేషనల్గా చేయాలి అంటే పిరమిడ్ వ్యాలీ ఇస్ దిస్ ప్లేస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మన పిఎస్ఎస్ఎంలో. సో దీంతో ఏమర్థం అవుతుందంటే, మనం ఒక డెవలప్మెంట్లో కూడా మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆ గ్లోబల్ మైండ్ సెట్ లేకపోతే అది విజన్లో, అది రియాలిటీలో మేనిఫెస్ట్ అవ్వదు. రైట్? అది మనం ఎంత గ్లోబల్ అని మాట్లాడినా ఆ మైండ్ సెట్ ఉండాలి ఫస్ట్. విజనరీ ఉండాలి. అండ్ విజనరీ ఉండాలి, అండ్ ఆ మనస్సు కూడా ఉండాలి చేయడానికి. సో అంటే అబండెన్స్ మైండ్ సెట్తో ఉంటే అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ అది నేను ఇక్కడ చూసా. డెఫినెట్లీ శ్రేయాన్స్ డాగా హీస్ అ గ్రేట్ విజనరీ, అండ్ దట్ మైండ్ సెట్ కూడా ఉంది. అంటే అందరూ ఎంజాయ్ చేయాలి, అందరికీ ఇది ఉండాలి అనేది ఒక తనది ఆ భావం కనిపిస్తుంది ఈ డెవలప్మెంట్ చూస్తే. సో దాట్ ఐ రియలీ వండర్ఫుల్. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం ఇంకొక మెగా ఆశ్రమం రాబోతుంది తమిళనాడులో. అక్కడికి వెళ్ళి ఒకరోజు యూత్ ఫెస్ట్ ఇనాగ్రేషన్ చేశారు. సో అబౌట్ దట్ ఎనర్జెటిక్ స్పేస్. ఓ, ఇట్ వాస్ బ్యూటిఫుల్. అగస్త్యార్ పిరమిడ్, ఇది నా సెకండ్ ట్రిప్ టు అగస్త్యార్ పిరమిడ్. సో అక్కడ యూత్ ఫెస్ట్ జరగడం అదే టైంలో. సో ఈసారి అంతా మొత్తం ట్రిప్ అంతా సింక్రనైజ్డ్ అయిపోయింది. మొత్తం యూత్ లీడర్స్ అదే అవుతోంది. సో అంటే మన డిరెక్షన్ కూడా అదే ఇంకా. సో అక్కడ వెళ్ళడం చాలా బాగుంది. అందులో అక్కడ మన పిరమిడ్ చూడడం, పంచవతి పిరమిడ్ చాలా బాగుంది అక్కడ ఎనర్జీస్. సో అక్కడ గ్యాదరింగ్ బాగుంది. అండ్ సువర్ణ మేడం అక్కడ షిఫ్ట్ అవ్వడం ఈజ్ అనదర్ గ్రేట్ ఐ థింక్ స్టెప్ రామ్నాయకన్పేట్ విలేజ్ నియర్ పిరమిడ్ ఆశ్రమం. అది ఐ థింక్ దట్స్ రియలీ అ గ్రేట్ మైల్ స్టోన్ అక్కడికి. అండ్ షీ వాజ్ ఇప్పుడు తనతో మాట్లాడినప్పుడు షీ వాజ్ రెడీ టు డూ మోర్ అండ్ అమావాస్య క్లాసెస్ కానివ్వండి, ఫుల్ మూన్. సో అలా క్లాసెస్ ఎప్పుడైతే క్లాసెస్ జరుగుతాయో అప్పుడు వర్క్ జరుగుతుందో అప్పుడు ప్రోగ్రెస్ వస్తుంది. So that is the main thing. So I am very, very happy that she is there, and she is going to take classes that will bring more people, more meditation, and expand మన మెగా పిరమిడ్ రావాలి అన్న కోరిక. సో అగస్త్యార్ క్షేత్రంలో మెగా పిరమిడ్ అనేది రావడం, ఆ ఇంటెన్షన్ మనం అక్కడ సెట్ చేయడం, ఇట్ వాజ్ వండర్ఫుల్. నిజంగా అసలు ఉన్న 1 వీక్లో ఆంధ్ర టచ్ చేసేసారు, తమిళనాడుకి వెళ్ళొచ్చారు, అలాగే కర్ణాటకలో దసరా ప్రోగ్రామ్, ధ్యాన దసరా ప్రోగ్రామ్ వెళ్ళాం మైసూర్లో. అండ్ అక్కడ అందరు కర్ణాటక మాస్టర్స్ని మీట్ అవ్వడానికి మంచి అవకాశం. అండ్ 21 డే రీఇన్వెంట్ అనే ప్రోగ్రామ్ని కన్నడ అండ్ తమిళ్లో లాంచ్ చేయాలి అని చెప్పి అనౌన్స్మెంట్స్ అయ్యాయి. రియల్లీ ఉన్న 10 డేస్లో
ది మ్యాక్స్. చాలా చాలా బాగా అయింది. యా, సో గ్లోబల్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. కన్నడ అండ్ తమిళ్ 21 డే రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ నవంబర్ 11th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఇవాళే అయ్యప్ప మాస్టర్తో కూడా మాట్లాడాను. సో హీ వాజ్ సేయింగ్ ఇప్పుడు నెక్స్ట్ షిమోగాలో 20,000 పీపుల్తో ధ్యానం చేయించాలని డిసెంబర్ 21st. వరల్డ్ మెడిటేషన్ డేకి. ఇట్స్ అ హ్యూజ్ థింగ్. Yeah. 20,000 అంటే మాటలు కాదు అది. Yeah, ఇట్స్ yeah. నాట్ అ జోక్. సో ఈస్ డూయింగ్ అమేజింగ్ వర్క్ ఓవర్ దేర్. సో ఇలా అందరి వర్క్ని మనం కలిసి పిఎస్ఎస్ఎం ఆర్గనైజేషన్ లాగా వెళ్ళడం అనేది ఈజ్ రియలీ అమేజింగ్. సో కర్ణాటక ప్రోగ్రెస్ ఈజ్ గ్రేట్. చన్నబస్వ అండ్ అనితా మేడం ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. అండ్ అక్కడ 2,000 పీపుల్ రావడం నిన్న ఆన్ ద వీకెండ్ is another great milestone. So it's best. PSSM is in flying colors. Absolutely. So within 10 days lo we covered all the South India mainly, and the upcoming event in North India. Yes. So yeah, we covered Jam Kumbh. Tirupati to Andhra అయిపోయింది. మొదలైంది. ఆంధ్ర మొదలైంది ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. మొదలైంది, ఒక కొత్త ఎరా మొదలైంది. మనం అనుకున్నాం కదా న్యూ ఎర్త్ మూవ్మెంట్ మొదలైంది. సో న్యూ ఎర్త్ మూవ్మెంట్ మొదలైంది. ఆ తర్వాత తమిళనాడులో వేవ్, కర్ణాటక, అండ్ దెన్ ఇప్పుడు బృందావన్ వెళ్తున్నాను బై ద వే. Okay. సో అక్టోబర్ 2nd మమ్మీని తీసుకొని బృందావన్ వెళ్ళడం. అక్కడ షీ లవ్స్ ఇట్ దేర్, దట్ ఈస్ హర్ ఫేవరెట్ ప్లేస్. సో తనను అక్కడ ఆ ఈవెంట్లో తను ఉంటుంది. ఆ తర్వాత రిషికేశ్ నార్త్ ఇండియాలో నెక్స్ట్ బిగ్ ఈవెంట్, అక్కడ నేను అక్క ఇద్దరం ఉండడం. సో ఇలా ఎప్పుడు మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు డాడీ ఒక కంట్రీలో, మమ్మీ ఒక ఊర్లో, నేను ఒక ఊర్లో, అక్క ఒక ఊర్లో, ఇలా ఎప్పుడు అందరం కలిసి ఒక ఈవెంట్ కాకుండా ఇలా ఇన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి పిఎస్ఎస్ఎంలో. అందరం ఒక్కొక్క ఈవెంట్ వెళ్ళడం. ఎప్పుడూ మేము అనుకొని నవ్వుకుంటాం, అదే ఏంటిది మనం ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాము అని. బట్ దట్ ఈస్ ద లైఫ్ వీ హ్యావ్ చోజన్. సో అలాగే తను బృందావన్లో ఈవెంట్ చూసుకోవడం, మేము రిషికేశ్లో ఈవెంట్ పార్టిసిపేట్ అవ్వడం. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. సో ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి మీరు యుఎస్ ట్రావెల్ ఉంటుందా మీరు? అది అయిపోయాక 4 days ఈవెంట్ అయిపోయాక నెక్స్ట్ ఈజ్ యుఎస్. నెక్స్ట్ అక్కడ ఇంకో పెద్ద ఈవెంట్ ఉంది, వరల్డ్ మెడిటేషన్ డే, ఒమేగా పిరమిడ్, డిసెంబర్ 21st. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఒమేగా డాలస్లో ఉంది. అది డాలస్లో అది యుఎస్ హెడ్ క్వార్టర్స్ పిఎస్ఎస్ఎంది. సో అది వీడియో కూడా చూసాం పత్రి సార్. అప్పుడు మేము ఒకసారి మ్యూజిక్ ప్లే చేశారు డెల్లాస్ నుంచి. డాలస్కి ఆయన వెళ్ళారు, కానీ అప్పటికి ఇంకా ఒమేగా లేదు. కానీ వాళ్ళు అక్కడి నుంచి మ్యూజిక్ ఏదో ప్లే చేస్తే వీడియో ఇక్కడ చేశారు అనుకుంటారు. అవునా, అక్కడ పిఎంసి స్టూడియో ఉంది మన నంద గారి వాళ్ళ ఇంట్లో. అదే మమ్మీ ఇంకా చందు ఓపెన్ చేయించారు పిఎంసి గ్లోబల్ స్టూడియో. ఒమేగా పిరమిడ్ గురించి కూడా. అవునవును, ఒమేగా పిరమిడ్ గురించి చందు చెప్తారు. సో ఒమేగా పిరమిడ్ ఇందాక పరిపత్రి గారు చెప్పినట్టుగా ద యుఎస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో అక్కడ కంప్లీట్ డాలస్ టీం వాళ్ళంతా కూడా ఒక మోర్ దెన్ 40 acre ప్లేస్ పిరమిడ్కి, అండ్ ఒక దాని చుట్టూతో కమ్యూనిటీ లివింగ్ మన మాస్టర్స్ అందరూ కూడా ఉండేందుకు అక్కడ కూడా ఒక మోర్ దెన్ 50 acres వరకు ప్లేస్ అంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ ఉండేదానికి. అలాగా అది ఒక ఫస్ట్ ఫేస్లో ల్యాండ్ అక్వైర్ చేయడం. అంత పెద్ద ప్లేస్ యుఎస్లో మన పిఎస్ఎస్ఎం మెగా పిరమిడ్కి రావడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మైల్ స్టోన్. we can feel it. అండ్ అందులో భాగంగా ఇప్పుడు ఒక ఫస్ట్ ఫేజ్లో
ఆల్ఫా పిరమిడ్ అనేది రాబోతుంది, 40x40 పిరమిడ్. అండ్ తర్వాత ఒమేగా పిరమిడ్, దట్ ఈస్ 180 feet by 180 feet. సో అక్కడ ఇప్పుడు మనకున్నంత చాలా అనుకున్నప్పుడు ఇమీడియట్గా కట్టేయడం అనేది కాకుండా అక్కడ వాటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవడం అండ్ అక్కడ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నా చుట్టూ అందరితో కూడా ఒక లీగల్ ఫార్మాలిటీస్ అంతా కూడా అప్రూవల్ ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా వాళ్ళు అన్నీ సిస్టమేటిక్గా ఫినిష్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ఒక ఫ్యూచర్ జనరేషన్ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఒక క్యాంపస్ ఉండాలని చెప్పేసి అండ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఒక ఏదైతే ఉందో మన దానిలో భాగంగా వెళ్తున్నారు. అండ్ ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డే December 21st ఏదైతే ఉందో, సో ఆ ఒక ప్రపంచం యుఎస్లో 50 స్టేట్స్లో 50,000 మెంబర్స్ ధ్యానం చేయడం. అట్ సేమ్ టైం అక్కడ ఒమేగా పిరమిడ్ టీం అంతా కూడా అక్కడ డలాస్లో ఒక 2,500 మెంబర్స్తో ఇన్ పర్సన్ ప్రోగ్రామ్ చేయడం. సో ఇవన్నీ కూడా ఆ ఒక ఒమేగా పిరమిడ్కి ఒక చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చే ఒక అప్కమింగ్ ఈవెంట్ ఏది అంటే యుఎస్లో వరల్డ్ మెడిటేషన్ డే. సో దానికి పరిపత్రి గారు కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ సో నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లో కూడా తను విజిట్ చేస్తున్నారు అక్కడికి, డిసెంబర్ ఆ ఒక ఈవెంట్కి సంబంధించి. సో ఈ యొక్క ఒమేగా పిరమిడ్ డెఫినెట్లీ మైల్ స్టోన్ ఇన్ యుఎస్ అండ్ అన్ని కంట్రీస్కి కూడా గ్లోబల్ లెవెల్లో దీస్ రోల్ మోడల్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎస్, అక్కడ కూడా వాళ్ళ ఇంటెన్షన్ బై ద వే యూనివర్సిటీ స్టార్ట్ చేయడం. ఎస్, యా. సో మనం ఏదైతే లీడర్షిప్ అనుకుంటున్నామో ఇంకా అదొక కరిక్యులం లాగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మొత్తానికి యుఎస్లో హవా నడుస్తుందన్నమాట ఫుల్గా. ఎంఎంఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఎంఎంఎస్ అట్లాంటాలో ఉండబోతుంది. అవును, అండ్ అలాగే డాలస్ పిరమిడ్, ఒమేగా పిరమిడ్ అండ్ అట్లాంటాలో కూడా పిరమిడ్ వస్తోంది. ఓ అట్లాంటాలో పిరమిడ్, మన ల్యాండ్ ఉంది అక్కడ, సిటీలో ల్యాండ్ అదే. బ్యూటిఫుల్. యా, రైట్ ఇన్ ద సిటీలో ల్యాండ్. సో అక్కడ మాస్టర్స్ అందరు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. సో ఎక్కడ చూసినా కానీ చాలా 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 అద్భుతంగా జరుగుతుంది. అండ్ వర్జీనియాలో దే ఆర్ ప్లానింగ్. వర్జీనియాలో ఇంకొక పిరమిడ్ ప్లానింగ్ నడుస్తుంది. సో అలాగా ఎక్కడ చూసినా అసలు మూమెంట్ అనేది సూపర్ సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది. సో అది మన ఇది ఓన్లీ యుఎస్ స్టోరీయే. అలాగే కెనడా ఉంది, మెక్సికో ఉంది, యూరోప్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, బోల్డని కంట్రీస్ ఉన్నాయి. దానికి ఇంకొక ఎపిసోడ్ చేసుకోవాలి మనం. సో మొత్తం మీద అందరికీ చేతి నిండా పని కూడా ఉంది. చాలా అసలు మనకి అదే అంటున్నాం కదా, మనకి ఇంకా ఏది మాట్లాడడానికి ఆలోచించడానికి టైం లేదు. మనకి ఇంత వర్క్ ఉంది, చేతి నిండా వర్క్ ఉంది. ట్రాన్స్లేషన్స్ వర్క్, బుక్స్ వర్క్, తర్వాత వీడియోలు, కాంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా, ఇంత వర్క్ పెట్టుకొని ఇంకా మనం ఏం ఆలోచిస్తాం. పత్రి సారు పిఎస్ఎస్ఎంని ఇండియాలో స్టార్ట్ చేస్తే మీరు పత్రి మేడం ప్రపంచవ్యాప్తంగా ఫౌండేషన్స్ వేస్తున్నారు. అలాగే నాతో పాటు సోక్రటిస్ సార్ ప్రపంచం మొత్తం తిరుగుతారు. అది నెక్స్ట్ స్టెప్. స్టార్టింగ్ ఫ్రమ్ ఈజిప్ట్. బై ద వే, ఎస్, మార్చ్ 24th నుంచి ఏప్రిల్ 2nd వరకు ఈజిప్ట్ ట్రిప్ వేస్తున్నాము. ఎస్, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ట్రిప్, నేను ఎప్పుడు తనతో వెళ్ళలేదు. సో ఫస్ట్ ట్రిప్ అంటే ఇది ఒక టూర్ లాగే కాకుండా ఒక అక్కడున్న గాడ్స్ అండ్ గాడెసెస్ ఆ ఎనర్జీస్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అది కొంచెం రీసెర్చ్ చేసి దాని గురించి ఫస్ట్ ఒక వర్క్షాప్ పెట్టి, ఫస్ట్ డే వర్క్షాప్ అన్నమాట. అంటే మన ఇప్పుడు ఊరికే వెళ్ళి ఫోటోలు తీసుకుంటే ఏం లాభం, అది కాదు కదా మనకి. అక్కడ గాడ్స్ అంటే ఎవరు, థాట్ అంటే ఎవరు, ఐసిస్ అంటే ఎవరు, ఆ ఎనర్జీస్ ఎలా మనం కనెక్ట్ అవ్వాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ అది ఆ వర్క్షాప్ పెట్టి తర్వాత మనం ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి అది మనం యాక్టివేట్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా. అంటే ఇదేదో నార్మల్ టూర్ కాదు ఇది.
ఇది ఒక స్పిరిచువల్ రిట్రీట్ టూర్ నన్ను అడిగితే. అండ్ ఈవెన్ ఇదొక మీరు ఒక థీమ్ లాగా ఒక ఎర్త్లో 7 ఎనర్జీ పాయింట్స్. అవును ఇప్పుడు రీసెంట్గా మౌంట్ శాస్తా ఒక మూలాధార దానికి సిగ్నిఫికెన్స్ లాగా. సో దీన్ని ఒక అన్ని ఎనర్జీ స్పాట్స్ని వెళ్ళాలనేది మీ కరెక్ట్. థాట్ ప్రాసెస్. కెన్ యు జస్ట్ ఎక్స్ప్లెయిన్? యా, సో 7 చక్రాస్ ఎర్త్ మీద ఉన్నాయి. సో ఫస్ట్ చక్ర ఏమో మౌంట్ శాస్తా. మనం వెళ్ళాం మౌంట్ శాస్తాకి, చాలా ఎంజాయ్ చేసాం. అది ఇంకొక ఎపిసోడ్. ఇన్ని హైలైట్స్ ఉన్నాయి ఒక్క దాంట్లో ఎలా వస్తాయి. సో మౌంట్ శాస్తా అనేది రూట్ చక్ర, మూలాధారం అన్నమాట. అది కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ రావాలి మరి మీరు. అది బ్యూటిఫుల్ ఉంటుంది అక్కడ. అండ్ దాని కిందే బై ద వే ఒక ఇన్నర్ ఎర్త్ ఉంది, టెలోస్. మౌంట్ శాస్తా కింద ఇన్నర్ ఎర్త్, టెలోస్. ఇన్నర్ ఎర్త్లో ఒక సిటీ ఉంది టెలోస్ అని. అక్కడ మాస్టర్స్ ఉంటారు. సో అలా అది అక్కడ పోర్టల్ ఉందన్నమాట. అది మౌంట్ శాస్తా. సెకండ్ చక్ర ఏమో పెరూలో ఉంది, అది సౌత్ అమెరికా. అక్కడికి కూడా రావాలి మీరు. పెరు, అక్కడ ఒక లేక్ ఇటాకా అని ఉంటుంది, ఇటికాకా అని అనుకుంటా. అక్కడ సెకండ్ చక్ర స్వాదిష్టాన. థర్డ్ చక్ర ఏమో ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఊలూరు అనే ప్లేస్లో థర్డ్ చక్ర. ఆ తర్వాత ఫోర్త్ ఏమో మన హార్ట్ చక్ర ఏమో లండన్, గ్లాస్టన్బెరీ, నాట్ లండన్, ఇంగ్లాండ్, గ్లాస్టన్బెరీ. అది హార్ట్ చక్ర. అందరికి ఇష్టమైన సిటీ. లండన్ దగ్గర అనమాట, గ్లాస్టన్బెరీ అని. చాలా స్పిరిచువల్ స్పాట్ అది. అన్ని రిట్రీట్స్, మన స్పిరిచువల్ రిట్రీట్స్ అన్నీ అక్కడ జరుగుతాయి గ్లాస్టన్బెరీ. అక్కడ చాలా క్రాప్ సర్కిల్స్ వస్తాయి బై ద వే. బోల్డెన్ క్రాప్ సర్కిల్స్ అక్కడంతా. ఆ బోల్డెన్, అక్కడ స్టోన్ హెంజ్ ఉంది దగ్గరే. సో చాలా అంటే స్టోన్ సర్కిల్స్, క్రాప్ సర్కిల్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అక్కడ. హార్ట్ చక్ర అది. ఆ తర్వాత ఫిఫ్త్ చక్ర అంటే థ్రోట్ చక్ర, అది ఈజిప్ట్. అందుకే ఈజిప్ట్లో అన్ని కలిసి వస్తాయి. ఈజిప్ట్లో లాపిస్ లజూలి అనే క్రిస్టల్ ఎక్కువ యూజ్ చేస్తారు గాడెసెస్ వాళ్ళు. ఇక్కడ పెట్టుకోవడం అది బ్లూ అండ్ గోల్డ్ అనమాట. లాపిస్ లజూలి ఈజ్ ఫర్ థ్రోట్ చక్ర. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ థ్రోట్ చక్ర. అది అక్కడ ఆ గాడెసెస్ అంతా అది యూజ్ చేస్తారు. అండ్ ఈజిప్ట్ ఇస్ థ్రోట్ చక్ర. సో అక్కడికి వెళ్ళినప్పుడు మన కమ్యూనికేషన్ అది యాక్టివేట్ అవుతుంది. సో ట్రూత్ చెప్పడం అదంతా. సో అది ఈజిప్ట్. సిక్స్త్ చక్ర ఏంటంటే అది ఒక లొకేషన్లో ఉండదు, అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అది గ్లాస్టన్బెరీలో ఉంది. నెక్స్ట్ ఎక్కడ, అది ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ అన్నాడు, అది మన ఏన్షియంట్ స్పిరిచువల్ టెక్స్ట్ నుంచి వచ్చింది. సెవెంత్ చక్ర మీ అందరికీ తెలుసు ఏంటది? మౌంట్ కైలాష్, టిబెట్. మౌంట్ కైలాష్ సహస్రార చక్ర. సో అలా 7 చక్రాస్ ఎర్త్ మీద ఉన్నాయి. ఈ 7 చక్రాస్కి ట్రిప్లు వేయాలని నెక్స్ట్ మిషన్. సో అది ఫస్ట్ చక్ర అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ చక్రాకి వెళ్తున్నాం. వండర్ఫుల్. మనకు యుఎస్లో మొదలయ్యి ఈజిప్ట్ దాకా వెళ్ళింది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇయర్ ఆస్ట్రేలియా, పెరు కూడా వేయాలని ట్రిప్లు ఉన్నాయి. కానీ అది జరుగుతుంది. మొత్తం మీద గ్లోబల్లో అన్ని ఎనర్జీ పాయింట్స్ టచ్ చేయడం అయింది. బ్యూటిఫుల్ మ్యూజిక్ మెడిటేషన్స్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గా యుఎస్లో మ్యూజిక్ ఫెస్ట్లు కూడా కండక్ట్ అయింది. అండ్ అలాగే కొత్త వింగ్ పిఎస్ఎస్ఎం కార్పొరేట్ అన్న దాని గురించి కూడా మీరు తీసుకొచ్చారు. అండ్ వ్యూవర్స్, ఇప్పుడు ఎన్నో వర్క్స్ గురించి పరి గారు చెప్పారు. దాంట్లో మీరు ఏ ఒక్క దాంట్లో స్కిల్ సెట్ ఉన్నా సరే యూ కెన్ ప్లీజ్ అప్రోచ్ అస్. అండ్ ఎలా మీరు దీంట్లో వాలంటీర్ చేయాలనుకుంటున్నారు, ఎలా దీంట్లో మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, ఎయిదర్ ఎడిటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, వెబ్సైట్ మెయింటెనెన్స్ చెయ్యడానికైతే ఇంత ఉంది. మనం ఎంత చేస్తామో మన ఆ సేవా భావన ద్వారా మన కాన్షియస్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాం, ఎలా గ్రూప్ కాన్షియస్నెస్లో ఉండగలుగుతాం. సో అలాగే ఈ యొక్క వర్క్స్ అన్నీ ముందుకెళ్తుంది. ఆ సేవ పిఎస్ఎస్ఎంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఆ సెల్ఫ్లెస్ సర్వీస్ వల్లే
పత్రి సారు ఒక్క అడుగు ముందుకు వేయడంతో సో మచ్ హెస్ హ్యాపెన్. సో ఆల్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు బ్రహ్మశ్రీ పత్రిజీ. సో ఆయన వల్లే ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం ఈ మూమెంట్లో అని చెప్పచ్చు. సో థ్యాంక్ యూ పరి గారు. మీ యొక్క వాల్యుబుల్ టైం, మీ ఇండియా టూర్ ఎలా జరిగింది, యూఎస్లో ఏమేం జరుగుతున్నాయి, ఐ థింక్ వీ హ్యావ్ టు క్యాచ్ అప్. ఐ థింక్ ఇది మనం ఎప్పుడు చేయాలి, ప్రతి మంత్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ చందు అండ్ థ్యాంక్ యూ సోక్రటిస్ గారు, విశ్వ, శాలిని. ఇట్ వాస్ బ్యూటిఫుల్ గ్యాదరింగ్ ఇన్ సోల్ నెస్ట్ ఎట్ పిరమిడ్ వ్యాలీ అండ్ విత్ కెమెరామెన్ రాజశేఖర్ అండ్ శుభం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ. థ్యాంక్ యూ. ఎస్. ఎస్, థ్యాంక్ యూ ఆల్.